సంగారెడ్డి మెదక్ టిప్పు ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడో రోజు కొనసాగుతోంది. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా నరసంపేట బస్టాండ్లో ఒంటికి నిప్పంటించుకుని ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్ గౌడ్ నిన్న మృతి చెందడంతో మెదక్ ఆర్టీసీ కార్మికులు మెదక్ బస్టాండ్ వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మెదక్ గుల్షన్ క్లబ్ నుండి రామ్దాస్ చౌరస్తా వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి మౌన ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ మరియు సిఐటియు వివిధ ప్రజా సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. కోల శంకర్ గౌడ్ మృతికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యం బాధ్యత వహించాలని మెదక్ మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ డిమాండ్ చేశారు. శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం అణచివేయాలని చూస్తుందని సిఐటియు జిల్లా కార్యదర్శి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ కార్మిక సంఘాల అధ్యక్ష కార్యదర్శులు ప్రతినిధులు అందరికీ, అదే రకంగా ఆర్టీసీ కార్మికులకు, రాజకీయ పార్టీలకు అందరికీ సిఐటియు తరఫున నమస్కారాలు తెలియజేస్తూ నేను రెండే విషయాలు ప్రస్తావిస్తా. ఈ సమ్మె పట్ల ప్రభుత్వము రెచ్చగొట్టేటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తుందనడానికి మెదక్ డిపోనే తాజా ఉదాహరణ. ఈరోజు పత్రికల్లో మేము చాలా సమయంగా ఉన్నాము, మేము కార్మికుల్ని రెచ్చగొడతలేమని చెప్పి ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ ఉంది. అది పూర్తి విరుద్ధమైనటువంటి స్టేట్మెంటు. సమ్మె ప్రారంభమైనటువంటి మొదటి రోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు, వాళ్ళ సిబ్బంది అంతా బస్టాండ్లోకి వచ్చి మైక్లో అనౌన్స్ చేస్తూ ప్రయాణికులకు ఇబ్బంది కలగనివ్వమని ఒకవైపు చెప్తూ, అదే ఆర్టీసీ బస్సుల్లో ఇదే డ్రైవర్లు, కండక్టర్లు నడిపేటువంటి ఆర్టీసీ బస్సుల్లోనే బలవంతంగా డ్రైవర్లను తీసుకొచ్చి ప్యాసింజర్ని క్లియర్ చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆర్టీసీ బస్సులు కాకుండా ప్రైవేటుగా ఇతర వాహనాల్ని అరేంజ్మెంట్ చేసి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూడొచ్చు. కానీ ఇది ఆర్టీసీ బస్సులు పెట్టి తెల్లారి డిఎం స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు? మా మెదక్ డిపోలో అన్ని సర్వీసుల్ని మేము ఆపరేట్ చేసినామని ఇచ్చారు. అంటే డ్రైవర్లను, కండక్టర్లను, సిబ్బందిని రెచ్చగొట్టేటువంటి పద్ధతి ఇది. గతంలో ఏ సమ్మెలో ఈ రకంగా జరగలేదు. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి బస్టాండ్లలో నిలబడి ప్రయాణికుల్ని ఎక్కించి, అయితే ఈ బస్సులు నడిపినటువంటి డ్రైవర్లు అంతా ఎవరు? మెడికల్ అన్ఫిట్ అయిన డ్రైవర్లు. గతంలో సమ్మె కంటే ముందు వీళ్ళు ఈ డిపార్ట్మెంట్కు పనికిరారు, వీళ్ళ లైసెన్స్ సరిగా లేదని చెప్పిన వాళ్ళు. అదే హైర్ బస్సుల్లో గతంలో ఒక్కసారి అయినా వారం రోజులు డ్యూటీకి రాకపోతే మళ్ళీ 3 నెలలు ట్రైనింగ్ తీసుకున్న తర్వాతనే డ్యూటీకి రావాలి. అట్లాంటి అన్ఫిట్ డ్రైవర్లతో నడిపించారు. ఒక ప్రైవేటు ప్రజాప్రతినిధిగా చెప్పుకునేటువంటి హైర్ బస్సు ఓనరు ప్రత్యక్షంగా బస్సు నడిపించి మంబోజిపల్లి వరకు తీసుకుపోయి అక్కడి నుంచి బస్సు పంపించారు. అంటే రెచ్చగొట్టే పద్ధతుల్లో ప్రభుత్వం వ్యవహరిస్తుందనేది స్పష్టంగా కనిపిస్తున్నది. నిన్న ఒక కార్మికుని యొక్క బలిదానం అయిన తర్వాత నా ప్రభుత్వం స్పందించేది సంతోషం, అప్పుడైనా స్పందించి ఈరోజు చర్చలు అంటున్నారు. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సమస్యల్ని పూర్తిగా ఈరోజే